నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, దక్షిణాయనం ప్రారంభం కాబోతోంది. సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి కూడా దక్షిణాయనంగా చూస్తారు. ఇక స్వామి యోగ నిద్రలోకి వెళ్ళబోతున్నటువంటి సమయం. నిద్రావస్థలు ఉంటాయా? నిద్రపోవడం ఉంటుందా స్వామికి అనేది ఒక ప్రశ్న. మరి నిద్ర అవస్థలో ఉన్నప్పుడు ఒకవేళ అది యోగ నిద్ర అయితే స్వామి ఎలా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మనల్ని? ఈ 6 నెలలు కూడా ఇంకా అసలు పండగలు, విపరీతమైన పండగలు కదా. ఫుల్ అసలు చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కొక్క మాసం ఒక్కొక్క వైశిష్ట్యంతో చాలా బాగుంటుంది. మరి ఈ 6 నెలలు కూడా ఏం చేయాల్సి ఉంటుంది? దక్షిణాయనాన్ని ఎలా వినియోగించుకోవాలి మీ ద్వారా? యోగ నిద్ర అని అంటే నాకు మహాభారతంలో కృష్ణుడు నిద్రపోతూ నటిస్తూ ఉంటారు చూసావా, అది ఆ ఘట్టం గుర్తొచ్చింది. ఆయన కాళ్ళ దగ్గర నేను కూర్చోవడం ఏమిటి అని చెప్పి దుర్యోధనుడు లేచేస్తే వాడి ఆ మొహం. ఈగో సాటిస్ఫై వాడి మొహం. అదే ఈగో సాటిస్ఫై అయిందేమో గానీ స్వామి మాత్రం నేను మొదట అర్జునుడినే చూశాను, నేను ఫస్ట్ చూశాను కాబట్టి అలా దక్షిణాయనంలో మనం ఎలా బిహేవ్ చేయాలి అని అంటే స్వామి కళ్ళల్లో పడే విధంగా బిహేవ్ చేయాలి, అంతేనా? అంతే. అందుకనే స్వామి మరి కళ్ళల్లో ఎలా పడతాం ఆయనకి అని అంటే మనకి చక్కగా వినాయకుడి పూజ దగ్గర నుంచి అమ్మవారి వరలక్ష్మి వ్రతం దగ్గర నుంచి లక్ష్మి. అన్ని ఇవన్నీ కూడా దీపావళి అసలు ఎప్పుడు చేయని అమావాస్య నాడు కూడా పండగ చేసుకునే విధంగా అన్నమాట. ఎక్కడ కూడా ఏ తిథిని వదలకుండా, అలాగే ప్రకృతిని కూడా మమేకం చేస్తూ విఘ్నేశ్వరుడి పూజకి అన్ని అలా చూసుకుంటూ మకర సంక్రాంతికి వచ్చేటప్పటికి మాత్రము మళ్ళీ రైతులందరూ కూడా సంతోషపడే విధంగా ఎంత స్వామి యోగ నిద్రలో ఎందుకు ఉంటారు అని అంటే నాకు అనిపించిన విషయం ఏంటంటే సూర్యుడికి దూరంగా ఉంటాం కదా మనము, ఇంకొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టుకొని మనము ఏదైనా చెప్పాలనుకున్నాం అనుకో, ఏదైనా గుర్తు చేసుకోవాలనుకుంటే ఇట్లా కళ్ళు మూసుకుంటే మన సెన్సెస్ ఎక్కువగా పనిచేస్తాయి ఇంకా. అలాగే స్వామి కూడా యోగ నిద్రలో తన సెన్సెస్ ఇంకా కొంచెం మన మీద ప్రసరింపజేసే విధంగా. అందుకనే కాబోలు ఇప్పుడే ప్రకృతి అంతా కూడా పచ్చగా ఉంటుంది చాలా. అలాగే ఆ ఎండలతో అలసిపోయిన తల్లికి వర్షం, భూదేవికి వర్షం ఇప్పుడే మళ్ళీ మనం పంటతో వచ్చే విధంగా మకర సంక్రాంతికి స్వామివారు డిసైడ్ చేశారు ప్రకృతి నియమాన్ని అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అయితే యోగ నిద్రలో స్వామి ఉన్నప్పుడు మనం ఏం చెయ్యాలి అని అంటే ప్రతి పండగలా చేసుకోవాలి. ఏదో మనకు వచ్చిన హాలిడే లాగా కాకుండా ఆ పండగ ఏంటి, ఆ పండగ వైశిష్ట్యం ఏంటి, అసలు ఎందుకు మనం వినాయకుడి పూజ అనుకో, ఎందుకు మనం మొత్తం ఆకులన్నిటిని తీసుకొచ్చేస్తున్నాం ఆ రోజు, స్వామికి ఎందుకు ఆకులతో మనం పూజ చేస్తున్నాం. అలాగే వరలక్ష్మి వ్రతం రోజు ఎక్కడా కనపడని, అష్టలక్ష్ముల్లో కనపడని అమ్మ వరలక్ష్మి అమ్మగా ఎందుకు మనకి అప్పుడు అలా కనపడుతుంది. అలాగే దీపావళి రోజు అమావాస్య నాడు మనం ఎందుకు పూజ చేసుకుంటున్నాము, శరన్నవరాత్రులు అమ్మవారికి. శరన్నవరాత్రులు అమ్మవారికి. శరన్నవరాత్రులు నిజంగా చెప్పాలి అని అంటే ఆ చంద్రుడు ఎప్పుడప్పుడు వస్తుందా అన్నట్టుగా ఉంటాయేమో శరన్నవరాత్రులు అనిపిస్తుంది అనమాట. అంటే ఆ స్వామి యోగ నిద్రలో ఉన్నప్పుడు ప్రకృతి అంతా కూడా ఇంకొంచెం ముందుకొచ్చి మనకి హెల్ప్ చేసే విధంగా ఉంటుంది యూనివర్స్ అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. కార్తీక మాసం అసలు కార్తీక మాసం ఫస్ట్ రోజు నుంచి ఎండింగ్ డే వరకు ప్రతి రోజు పండగే. ఇవాళ చేయలేదా ఈ రోజు చేయి, పుణ్యం ఇది వస్తుంది. ఇవాళ చేసుకోలేదా ఏకాదశి చేయలేదా పౌర్ణమి చేసుకో, ద్వాదశి నాడు మళ్ళీ మాసం అంతా కూడా. ఎప్పుడు కూడా ప్రతి ద్వాదశి కంటే కూడా కార్తీక మాసం వచ్చే క్షీరాబ్ది ద్వాదశికి ఇంకా ఎక్కువ ఫలితం మనకి పూజ చేసుకుంటాయి అని చెప్పి అందరికి తెలిసిన విషయం. కాబట్టి ప్రతిదీ చేసుకుంటూ ప్రతిదీ అర్థం చేసుకొని, ఏదో యూట్యూబ్ వచ్చేసిన తర్వాత పూజలు ఎక్కువైపోయాయి అనే మాటలు అంటున్నారండి మమ్మల్ని అని అంటూ ఉంటారు.
నువ్వేమన్నా ఏమిటి ఆ, కడుపు నొప్పి దాంతో అదే పూజ చేసుకుంటే పూజ వచ్చిందేంటి? చేసుకుంటే కూడా కొన్ని కొన్ని బాధలు ఉంటాయి ఇంట్లో. మారకూడదా మనిషి ఆ. అన్నాక? నాకు భలే ఆశ్చర్యంగా అలాంటి అనిపిస్తుంది. మాటలన్నీ కూడా ఎవరైనా అన్నా కూడా పక్కకు పెట్టేసి ప్రశాంతంగా చక్కగా పూజలు చేసుకోండి. ఈ దక్షిణాయనం అంతా స్వామికి ఎంత దగ్గరగా ఉంటాయి. ఆయన నామం జపిస్తూ ఆయనకి పూజ చేసుకుంటూ మళ్ళీ ఉత్తరాయణం ఈ పుణ్యం అంతా ఉత్తరాయణానికి తీసుకెళ్ళిపోతాం మనం. అంటే ఇప్పుడు డిపాజిట్ చేసుకోవాలి, అవును. అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు. ఉత్తరాయణం అంతా కూడా పుణ్యకాలంగా పరిగణిస్తారు కాబట్టి ఓకే, అద్భుతం. అయితే ఈ 6 months పండగలు ఎలాగో చేసుకుంటాము, మీరు చాలా బ్యూటిఫుల్ గా అటు ఏంజల్ నంబర్స్ సపోర్ట్ కానీ లేకపోతే వేదిక్ స్విచ్ వర్డ్స్ కానీ అన్ని చెప్తుంటారు కదా. ఈ 6 months కూడా వదలకుండా ఖచ్చితంగా చేసుకోండి అని మీరు చెప్పే స్విచ్ వర్డ్ ఏదైనా ఉందా? తప్పకుండా స్విచ్ కోడ్ ఇస్తాను, నెంబర్ చెప్తాను, ఎప్పుడు చెప్పేదే 1176. దాన్ని వదలకండి అస్సలు. ఎందుకు అని అంటే ఈ ప్రకృతి ఇంకా చాలా పరవశించిపోతూ ఉంటుంది అనమాట. వర్షం పడుతూ ఉంటుంది. అలాగే మీకు చూసుకుంటే రాత్రి ఎక్కువ ఉంటుంది పగలు కంటే. దక్షిణాయనము రాత్రిళ్ళు ఎక్కువగా ఉంటుంది, పగలు తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ ఆ తేజం అంతా కూడా 1176 మీరు ఎంత బాగా స్మరిస్తే అంత ఇంకా ప్రకృతి పరవశించి మనకి పనిచేస్తుంటుంది. అలాగే ఎక్కువగా అకాల వర్షాలు అవి పడకుండా కూడా మనని కాపాడడానికి కూడా స్వామిని ఎప్పుడు కూడా మనం తలుచుకుంటూ ఉండాలి. 1176 ని ఎలా అక్క, ఎలా స్మరించమంటారు? మీకు ఏదైనా పని అవ్వాలి, ఆ పని అయిపోయింది అనుకొని థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్ 1176 అని రాసుకోండి. లేదు ఇక్కడ పిల్లో టెక్నిక్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. మీరు ఆ పని అయిపోయింది, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్ 1176. ఇది మాత్రం పిల్లో టెక్నిక్ లో రెడ్ కలర్ పెన్ తో రాసుకోండి. అంటే తలగడ మీద మనం రాయమంటారా? పిల్లో టెక్నిక్ అంటే పేపర్ మీద రాసుకొని రాసేసి? పిల్లో కింద పెట్టుకోవడం అనమాట. Okay. మీరు ఎప్పుడైనా పక్క మార్చుకునేటప్పుడు దులుపుకునేటప్పుడు ఆ పేపర్ ని తీసి జాగ్రత్తగా భద్రపరచుకొని మళ్ళీ పిల్లో కింద పెట్టేసుకోవడమే. కింద పడితే మళ్ళీ కొత్తది రాసుకోవాలి. పిల్లో కవర్ లో పెట్టేయచ్చు కదక్క? కవర్ లో కూడా పెట్టుకోవచ్చు. జనరల్ గా ఏంటంటే పిల్లో కింద బెడ్షీట్ పిల్లో కింద పెట్టుకుంటే టెక్నిక్ ఎక్కువగా పనిచేస్తుంది. మనం దాన్ని జాగ్రత్తగా మడత పడకుండా చేయకుండా జాగ్రత్తగా చూసుకుంటాం కదా, అందుకని కింద పడితే ఏం చేయమంటారు? మళ్ళీ కొత్తగా రాసుకోవడమే. అది వాటర్ లో వేసేసి ఎక్కడన్నా తొక్కని జాగలో వేసేసి మళ్ళీ కొత్తగా రాసుకోవడమే. సో 1176 నంబర్ ని ఎక్కువ ఇన్వోక్ చేయమంటారు. అవును. ఎంతమంది పిల్లో టెక్నిక్ వల్ల అసలు పిల్లలు కూడా పుట్టరు అనుకున్న వాళ్ళు మొన్న కూడా ఒకళ్ళు కన్సీవ్ అయ్యారు. వాళ్ళకి పిల్లో టెక్నికే చెప్పాను నేను. కన్సీవ్ అయింది అమ్మాయి, 3rd month వచ్చాక చెప్పారు. బ్యూటిఫుల్. ఎక్కువ ఫ్రీక్వెంట్ గా 1176 కనిపిస్తోంది మాకు అంటే అది ఏంటి, దేనికి సిగ్నిఫికెన్స్ అక్క? అంటే యూనివర్స్ మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంది, మీకు సంకేతం ఇస్తోంది. గ్రాటిట్యూడ్ చెప్తే నేను ఈ పని అయిపోతుంది మీకు అని చెప్పి. సో యూనివర్స్ కి తెలిసిన భాష ఒక్కటే పద్మిని, గ్రాటిట్యూడ్. ఎప్పుడు థ్యాంక్స్ చెప్పడం అనమాట. అంటే పెద్దవాళ్ళు అంటారు చూడు, అదేంటి కాళ్ళు చేతులు అన్ని ఇచ్చాడు భగవంతుడు, కనుచూపులు అన్ని ఇచ్చాడు, దానికి ముందు నువ్వు థ్యాంక్స్ చెప్పాలి, నాకు ఇది రాలేదు అది రాలేదు అని అనుకోవద్దు అని. అలానే ప్రతిదీ కూడా మనం ఈ రోజు ఇలా ఉన్నందుకు, మిగతా వాళ్ళకంటే ఎంతో కొంచెం బాగానే ఉన్నందుకు అలా కాదు. బ్యూటిఫుల్ అక్క, చాలా అద్భుతంగా వివరించారు. దక్షిణాయనాన్ని ఈ 6 నెలల్ని కూడా ప్రతి ఒక్కరూ చాలా అద్భుతంగా వినియోగించుకోవాలి అని మనస్ఫూర్తిగా మనవి చేస్తూ 1176 ఈస్ ద నంబర్. డెఫినెట్ గా దాన్ని సహాయం తీసుకోమని చెప్తున్నారు. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.